సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరని మనం తరచూ అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి పిల్లలపై మన సమాజంలో అంత ప్రేమే ఉంటే, వారి భద్రత భవిష్యత్తు కోసం మనందరం ఆలోచిస్తూ ఉంటే, పిల్లలపై ఇంత హింస ఎందుకు జరుగుతుందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పిల్లలంటే కేవలం మన స్వంత పిల్లలు మాత్రమే. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లలపైనే మన ప్రేమలు, ఆందోళనలు, భయాలు తప్ప పిల్లలందరిపైనా కాదు. మరి మన సొంత పిల్లలు కాని పిల్లలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న మా వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? నమస్తే చందన గారు. నమస్తే. ఈ రోజు మా సకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కార్న్ఫ్లోర్ హల్వా. కార్న్ఫ్లోర్ హల్వా. మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ బైండింగ్ కి యూజ్ చేస్తారు, కానీ దాంతో మీరు హల్వా చేస్తారా? చాలా వెరైటీగా ఉందండి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్తాను. పాలు, షుగర్, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, బాదం పప్పు, జీడిపప్పు, కార్న్ఫ్లోర్ పౌడర్. చందన గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయండి. అన్ని మన కిచెన్ లో దొరికేదే కదా? 5 minutes లో చేసేసుకోవచ్చు కదా? చేసేసుకో. ఓకే, ముందు ఏం చేయాలి? ఇప్పుడు ఒక బౌల్ ఇవ్వండి. ఫస్ట్ మిక్స్ చేయాలా? మిక్స్ చేయాలి. ఓకే. 1 కప్పు షుగర్. ఓకే. తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్. ఓకే. 1 కప్పు షుగర్, 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్. అంటే రెండు సమానంగా ఉండాలా? రెండు సమానం. ఓకే. స్పూన్ కావాలా? 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేసుకోవాలి? అది ఫ్లేవర్ కోసం అండి. ఓకే. అంటే ఇంట్లో కూడా మనకి వేరే ఫ్లేవర్స్ ఉంటాయా? ఇంకా ప్లెయిన్ గా చేసుకోవచ్చు, కస్టర్డ్ పౌడర్ వేసి చేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. ఓకే. సో 1 కప్పు పంచదార, 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 2 కప్స్ మిల్క్. 2 కప్స్ మిల్క్, 1 కప్ వాటర్. వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్. ఓకే. అంటే మొత్తంగా మిల్క్తోనే చేయకూడదండి? మన ఇష్టం అండి, ఎలాగన్నా చేసుకోవచ్చు. ఓకే. ఒక గరిటె. అని బాగా కలవాలండి. ఇదంతా ఒకసారి షుగర్ వేసాం కదండి. అవును. షుగర్ కరిగిపోయేంత వరకు ఒకసారి కలిపేసుకొని తర్వాత వడపోసుకోవాలండి. ఎందుకండి? షుగర్లో ఏమైనా డస్ట్ ఉంటుంది కదండి. ఓకే. ఆ డస్ట్ అంతా వడపోసేసుకుంటే ఒకసారి నీట్గా ఉంటుంది. ఓకే. చందన గారు, సో అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి వడపోసుకుంటే డస్ట్ అంతా పోతుంది. సో ఇప్పుడు మిక్స్ అయిపోయిందండి? మిక్స్ అయిపోయింది. ఒక వడపోసుకుందామా? ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఓకే. స్టవ్ ఆన్ చేద్దామా? ఇప్పుడు మనకి థిక్గా అవుతుంది. ఒక 10 minutes లో థిక్గా అవుతుంది, హల్వా లాగా అయిపోతుంది. ఓకే. దీంట్లో మనం నానబెట్టుకున్న బాదం పప్పు వేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడే వేసేద్దామా? ఓకే. అంటే హల్వా ప్లెయిన్గా ఉండకుండా తినేటప్పుడు ఏమైనా ఉంటే బాగుంటుంది కదా? బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. నెయ్యి కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. నెయ్యి కూడా 2 స్పూన్స్ వేసుకున్నాం. ఓకే. ఇది ఎంత టైం పడుతుంది మనకి ఉడకడానికి? 5 minutes లో అయిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. దగ్గరికి వస్తుంది. ఓకే. అంటే ఏదైనా మూత పెట్టాలా? అలా మూత ఏం పెట్టక్కర్లేదు, కలుపుతూ ఉండాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. 5 minutes లో గట్టిపడిపోతుంది. ఓకే. 5 minutes వదిలేద్దామండి. అది ఇది గట్టి పడిపోయిందండి. ఓకే. ఇంకా ప్లేట్ గీ రాసుకొని రాసేనా? చాలా స్మూత్గా వచ్చింది కదండి. ఇది చల్లారేలోపు దీని మీద జీడిపప్పు అది ఫ్రై చేసుకొని వేసుకున్నాం. ఓకే. ఇది ఆల్మోస్ట్ పెట్టేసినట్టేనా? ఇంకా
ఓకే, ఫ్రై అవడానికి కాబట్టి ఒక 1 టీ స్పూన్ చాలండి. 1 స్పూన్ చాలు. ఓకే, ఇది మనకి నిలువ ఉంటుందండి? నిలవేమి ఉండదు, 1 డే అంతే. 1 డేనా? ఓకే ఓకే, ఇది అయిపోయింది. దీని మీద స్టవ్ ఆఫ్ చేసానా? అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, ఇది ఒక 5 మినిట్స్ చల్లారిపోయాక పీసెస్ కింద కట్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. ఓకే, అయితే ఒక 5 మినిట్స్ చల్లనిద్దామా? చందన గారు 5 మినిట్స్ అయిపోయింది కదా? అయిపోయింది. చల్లగైందండి? చల్లారిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకే, ఓకే అండి, వేడి వేడి హల్వా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఇంత మీరు ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి నాకు టేస్ట్ చేసి చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కార్న్ఫ్లోర్తో హల్వా చేయడం. ఇది చూడడానికి కూడా ఎంతో సాఫ్ట్గా ఉంది. సో డెఫినెట్గా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. ఓకే అండి, కార్న్ఫ్లోర్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కార్న్ఫ్లోర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, కార్న్ఫ్లోర్, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, బాదం పప్పు, జీడిపప్పు. కార్న్ఫ్లోర్ హల్వా తయారు చేసుకునే విధానం: 1 కప్పు పంచదార వేసి 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ వేసి 2 కప్పుల పాలలో 1 కప్పు నీళ్లు పోసి అన్నీ కరిగే వరకు కలిపి వడబోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి 2 చెంచాలు నెయ్యి వేసి అది గట్టి పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అది గట్టిపడ్డాక ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. దానిపైన నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి 5 నిమిషాలు చల్లబడనివ్వాలి. అలా చల్లబడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో స్మూత్గా ఉండే కార్న్ఫ్లోర్ హల్వా రెడీ. కార్న్ఫ్లోర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం. ఎలా ఉందండి? డిఫరెంట్ టేస్ట్, చాలా చాలా బాగుందండి. నేను చాలా హల్వాలు తిన్నాను, బట్ ఇలాంటి హల్వా తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చందన గారు, మా సకులందరికీ ఒక చక్కటి హల్వాని పరిచయం చేస్తారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, మన చందన గారు చేసి చూపించినటువంటి కార్న్ఫ్లోర్ హల్వా చాలా చాలా బాగుందండి. ఏంటి, మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు చాలానే వచ్చా? మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మాకు ఒక ఫోన్ చేసి మీ వంటల్ని మా వంటల సందడి ప్రేక్షకులకి పరిచయం చేయండి. మా ఫోన్ నెంబర్ 04023255540కి కాల్ చేయండి. చూసారు కదా సకులు, మరి ఇది ఇవాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.